హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి సత్యగాని రెండెకరాలు స్టారింగ్ బై జగదీష్ ప్రతాప్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. మూవీ అయితే ఆహా ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. మూవీ వెరీ కామెడీ ఎలిమెంట్స్ తో మూవీ మొత్తం హిలీరియస్ ఫన్ తో అయితే ఉంది ఫ్రెండ్స్. మూవీలో కామెడీ సీన్స్ కానీ ఆ టైమింగ్ కానీ అయితే బాగానే వర్కౌట్ అయింది. అండ్ స్టోరీ మొత్తం వన్ వే ప్లాట్ తో అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. అండ్ మూవీలో అయితే అక్కడక్కడ ల్యాగ్ అనిపించినప్పటికీ ఫన్తో అయితే అక్కడైతే కవర్ చేశారు మూవీలో. మూవీ ప్లాట్ వచ్చేసరికి మూవీ అయితే సత్యగాని రెండెకరాలతో స్టార్ట్ అయ్యి అండ్ మూవీ క్లైమాక్స్లో కూడా అదే పాయింట్తో అయితే ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మధ్యలో తను వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశాడు అండ్ దాంతోపాటు మధ్యలో అయితే కామెడీ సీన్స్తో అయితే మనల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మన హీరో జగదీష్ ప్రతాప్ సత్తిగాడు అండ్ మూవీలో అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు. హీరో సత్తిగాడు అయితే తన ఫ్యామిలీ కోసం కరెక్ట్ డిసిషన్ తీసుకోలేక సతమతపడుతూ అండ్ తన లైఫ్లో వచ్చిన సూట్ కేసు వల్ల పడే తిప్పలు అండ్ అలాంటి సీన్స్లో అయితే బెస్ట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వగలిగాడు. జగదీష్ ప్రతాప్ అయితే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా అయితే న్యాయం చేయగలిగాడు. నెక్స్ట్ వెన్నెల్ కిషోర్ మరియు బిత్తిరి సత్తి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ అయితే జనరేట్ చేయగలిగారు. అండ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే మూవీకి అయితే చాలా అంటే చాలా బాగా ప్లస్ అయింది. అండ్ వీళ్ళు నటించిన సీన్స్ వరకు అయితే భలే అంటే భలే కామెడీ అయితే ఎలివేట్ అయింది. బిత్తిరి సత్తి చేసిన కామెడీ కానీ అండ్ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ సత్తి ఫ్యామిలీలో వచ్చేసరికి వైఫ్ అండ్ సన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా నవ్వు అయితే తెప్పిస్తుంది. కొన్ని సీన్స్లో అయితే సీరియస్నెస్ ఉన్నా కానీ అండ్ అక్కడ కూడా ఫన్ అయితే జనరేట్ చేయగలిగారు మూవీలో. అండ్ సత్తిగాడు కొడుకు డైలాగ్స్ అయితే భలే చెప్పాడు తెలంగాణ లాంగ్వేజ్లో. అండ్ అందరి క్యారెక్టర్స్ అయితే వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు మూవీకి. డైరెక్టర్ అభినవ్ బందా అయితే మూవీని అయితే చాలా అంటే చాలా బాగా తీశాడు. డైరెక్టర్ అయితే మూవీలో బెస్ట్ కామెడీ సీన్స్తో అయితే ఎంటర్టైన్ చేశాడు. అండ్ మూవీలో మైనస్లు వచ్చేసరికి మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంది కానీ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే పర్లేదనిపించింది. డైరెక్టర్ మొత్తం కామెడీ వైపే తీసుకెళ్లాడు కానీ ఇంకా థ్రిల్లింగ్ సీన్స్ అయితే పెట్టి ఎంగేజ్ అయితే చేయలేకపోయాడు. వాటిని కూడా యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మూవీని అయితే కంప్లీట్ చేసి ఉంటే ఇంకా ఎంగేజింగ్గా ఉండేది మూవీ. అండ్ మూవీలో అయితే ఎమోషన్ కానీ థ్రిల్లింగ్ అయ్యే పాయింట్స్ అయితే చాలా అయితే మిస్ అయ్యాయి. అండ్ మూవీ హీరో ఫ్యామిలీకి ఇంకా థ్రెటన్గా పెట్టుంటే మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. డైరెక్టర్ మైండ్లో అయితే ఒకటే అనిపించింది, కామెడీతోనే ఎంటర్టైన్ చేయాలనుకున్నాడేమో. ఈ మూవీ అయితే కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయబడలేదు ఫ్రెండ్స్. ఒక మంచి కామెడీ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే మీకు బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా మూవీ అయితే చాలా అంటే చాలా ఫన్గా హిలీరియస్గా అయితే ఉంది. తప్పకుండా వాచ్ చేయండి. మీకు ఒక కామెడీ మూవీ కావాలంటే ఇది మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూ మూవీ రివ్యూతో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.